నమస్కారం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు సమస్య లేని మనిషి, సమస్యలకి అతీతుడైన మనిషి భూప్రపంచం మీద ఎవరూ ఉండరు. మరి మనిషి జీవితకాలంలో సంపాదించాల్సింది ఏమిటి? మనిషిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? జీవితాంతం మనిషి దీని గురించి స్ట్రగుల్ చేస్తూనే ఉంటాడు. సమస్యలు ఇన్ని రకాలని అని ఏం చెప్పలేం. డబ్బు ఉండటం ఒక సమస్య అయితే లేకపోవడం ఒక సమస్య, తిండి ఉండడం ఒక సమస్య అయితే లేకపోవడం కూడా ఒక సమస్య. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మన సమస్యల్ని తీర్చడానికి, మన సమస్యల్ని చెప్పుకోవటానికి, ఇట్లాంటి వాటిల్లో స్వచ్ఛందంగా సమస్యల్ని అధిగమించటానికి, సమాజానికి తోడ్పడటానికి దాతల నుంచి విరాళాలు స్వీకరించి వాటిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవే స్వచ్ఛంద సంస్థలు. మనుషుల్లో ఎలాగైతే నిజాయితీ తగ్గిపోతూ ఉందో అలాగే స్వచ్ఛంద సంస్థల్లో కూడా అలాగే నిజాయితీ తగ్గిపోతూ ఉంటుంది. దాతలు ఇచ్చిన విరాళాలని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది చాలామందికి అనుమానం. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మాకు కలిగిన అనుభవాలు, నేను నిజ జీవితంలో ఫేస్ చేసిన సమస్యలు, వాటి వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందా, ఏదైనా ఉపయోగం ఉంటుందా అన్న ఒక ఆలోచనకు నిదర్శనం, దానికి రూపం పెట్టింది అర్కమిత్ర ఫౌండేషన్ అన్న స్వచ్ఛంద సంస్థ స్థాపన ద్వారా. ఈ సంస్థ ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటోంది, ఈ సంస్థ లక్ష్యాలు ఏమిటి అని చెప్పడానికే ఈ చిన్ని ప్రయత్నం. అర్కమిత్ర అంటే సూర్యుడికి సంబంధించిన పదం. సూర్యుడు లేదా కలువ పువ్వు అన్న అర్థాలున్నాయి. సో సూర్యుడిలో ఉండే ఆ ప్రజ్వలించే గుణాన్ని అందిపుచ్చుకోవాలి, పుణికిపుచ్చుకోవాలన్న తాపత్రయంతో ఈ సంస్థకి అర్కమిత్ర ఫౌండేషన్ అని పేరు పెట్టాం. గత ఏప్రిల్లో ఈ సంస్థ పొరుడు పోసుకుంది. సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేయించాం. అప్పటి నుంచి మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగానే చెప్పినట్టు సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. మరి అర్కమిత్ర ఫౌండేషన్ ఏ సమస్యల మీద పోరాడుతోంది? స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, లేదా పర్యావరణ సమస్యలు కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలా ఎన్నో సమస్యల మీద స్వచ్ఛంద సంస్థలు పోరాడుతూనే ఉన్నాయి. ఇంకా సమస్యలు మిగిలిపోతూనే ఉన్నాయి. ముందుగా ఈ సమస్యలన్నింటినీ బేరీజు వేసుకొని సమస్యలకు మూలం ఏమిటి, అసలు మనిషి ఏం సంపాదిస్తే సమస్యల్ని అధిగమించవచ్చు, జీవితకాలంలో సమస్యల్ని అధిగమించడానికి, వాటి మీద ఆధిపత్యం చెలాయించడానికి మనిషికి అవకాశం లభిస్తుంది అని ఒక ఆలోచనతో రూపం తీసుకొచ్చాం అర్కమిత్ర ఫౌండేషన్కి. దానిలో భాగంగానే అర్కమిత్ర ఫౌండేషన్ యొక్క లక్ష్యం, మోటో, స్లోగన్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. వైద్యం, విద్య, ఉపాధి. సమస్యల యొక్క మూలం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ మూడే కనబడతాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటే సమస్యలు కొంతవరకు ఎదుర్కోవచ్చు. అలాగే మంచి చదువు ఉంది, విజ్ఞానం ఉంది, సమస్యల్ని విశ్లేషించుకునే గుణం ఉంది, ఆలోచన ఉంది, సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా తనకు ఉపాధి ఉంది, తద్వారా తను ఆర్థికంగా స్థిరపడగలుగుతాడు అంటే డెఫినెట్గా సమస్యల్ని అధిగమించగలుగుతాడు. ఈ మూడింటిని బేరీజు వేసుకొని ఈ మూడింటిలో ఫౌండేషన్ కృషి చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, మన ద్వారా, మన జీవిత అనుభవాల ద్వారా సమాజానికి ఏదైనా జరగాలి అన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించాం. దానికి మోటో కూడా ఇది నిర్ణయించుకున్నాం. మరి వైద్యం, విద్య, ఉపాధి రంగాల్లో మేము ఏం చేయాలనుకుంటున్నాం చూసుకున్నట్టయితే ముందుగా వైద్యం చూసుకుందాం. మనిషి ఆరోగ్యానికి మూలం ఎక్కడ మొదలవుతుందంటే తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి కూడా, అలాగే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేప్పటికీ ఆరోగ్యం ఒక దశ అని చెప్తారు మన డాక్టర్స్. సో 0 to 5 years పిల్లల హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం తీసుకునే జాగ్రత్తలు, ఋతువులు మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం వాడాల్సిన మందులు, అలాగే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే తీరే ఆ మనిషి జీవితాంతం తనకొచ్చే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలుగుతాడు అని నిర్ణయిస్తుంది. సో ఆ రకంగా ఎంత ప్రభుత్వాలు కృషి చేసినా కూడా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేసినా కూడా ఇంకా ఈ సమస్యలు మిగిలిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్యపరమైన అవగాహన అనేది ఇంకా కూడా ప్రతి తల్లికి, తండ్రికి కలగాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇది ఫౌండేషన్గా బేస్ చేసుకుని 0 to 5 years పిల్లల హెల్త్ కోసం
వాళ్ళకి ఎలాంటి టీకాలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, వాటిని రిమైండ్ చేయటం, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి. చాలామంది మెడిసిన్స్ ఎక్కువగా వాడుతుంటారు, ప్రతిదానికి మందులు వాడుతుంటారు. మన ఆరోగ్యపరంగా మన శారీరక వ్యవస్థలో ఒక రోగ నిరోధక శక్తి ఉంటుంది. దాన్ని మనం బలోపేతం చేసుకుంటే చాలా సమస్యల్ని మనం అధిగమించవచ్చు. అట్లా కాకుండా బయట నుంచి మందులు వాడటం వల్ల మనకి ఇంకా సమస్యలు వస్తాయి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మందులు అలవాటు చేస్తే వారికి ఒక టైం వచ్చేటప్పటికి మందులు పనిచేయవు. ఇప్పుడు డాక్టర్లు చాలామంది చెప్తున్నది అదే. చాలామంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మందులు వాడటం తగ్గించండి, అంటే అవసరం ఉన్నా లేకపోయినా వాడకూడదు, అంతేకాని అవసరం ఉన్నా కూడా వాడకూడదని కాదు. దానికన్నా ముందుగా రోగ నిరోధక శక్తి పిల్లల్లో పెంపొందించడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటూ తర్వాత మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సో దీని మీద మా ఫౌండేషన్ దృష్టి సారించబోతోంది. అలాగే చాలామంది డాక్టర్లు కూడా తెలుసో తెలియకో కొద్దో గొప్ప లాభాల కోసమో మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్యాన్ చేసిన మందులను కూడా రిఫర్ చేస్తున్నారు. అది తెలియకుండా పిల్లలు వాడుతున్నారు, పెద్దలు ఇస్తున్నారు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు. ఇలాంటి వాటి మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఇది వైద్యానికి సంబంధించి స్థూలంగా మా దగ్గర ఉన్న ఒక ప్రణాళిక. తర్వాత విద్య. మరి చదువుకోవాలన్న కోరిక ఉండి లేదా వాళ్ళకి అవకాశం లేకుండా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. లేదా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి చదివించాలన్న కోరిక ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సరిగ్గా. పిల్లలు ఏం చదువుకుంటే, ఎలా చదువుకుంటే భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తారు, వాళ్ళు ఎలాంటి స్థానంలో ఉండాలంటే ఎలా చదువుకోవాలి, అదన్నది ఒక 10th క్లాస్ నుంచే ఫౌండేషన్ లాగా 10th క్లాస్ నుంచే వాళ్ళకి భవిష్యత్తులో ఏమవ్వాలి అన్న దాని మీద ఆలోచన ఉంటే భవిష్యత్తులో ఏమవ్వాలనుకున్నా వాళ్ళు అవ్వగలుగుతారు. అప్పటి నుంచే నైపుణ్యాల్ని పెంపొందించుకోగలుగుతారు. కాబట్టి స్థూలంగా 10వ తరగతి నుంచే విద్యార్థి తన భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన చేయాలి. తన భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో దాని గురించి ఆలోచన అప్పటి నుంచే చేస్తే దాన్ని చేరుకోవడం చాలా సులువు అవుతుంది. దానివల్ల తను నైపుణ్యాల్ని పెంపొందించుకోవడం కూడా చాలా సులువు అవుతుంది. లేకపోతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి తనకి జాబ్స్ దొరకడం కష్టమవుతుంది, నైపుణ్యాల్ని పెంపొందించుకోవడం కష్టమవుతుంది. తద్వారా మన దేశంలో కానీ మన సమాజంలో కానీ నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతుంది. ఇది రూరల్ ఏరియాలో గ్రామీణ వాతావరణం పరిస్థితి. అలాగే ఉపాధి, ఏం చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ఉద్యోగాల కోసం ఏం చదువుకోవాలి, ఎలాంటి నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి అన్న ఆలోచన కూడా మన తల్లిదండ్రుల్లో మన విద్యార్థుల్లో చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఓకే, కానీ చుట్టూ ఉన్న గ్రామీణ వాతావరణంలో, చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో తల్లిదండ్రులకు ఇంత ఆలోచన లేదు. సో మరి మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫౌండేషన్ ద్వారా ఈ మూడింటికి గురించి మనం అవగాహన కల్పించాలి పిల్లలకి, పెద్దలకి అని మేము అనుకుని ఈ ఫౌండేషన్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇది స్థూలంగా ఫౌండేషన్ యొక్క లక్ష్యాల సారాంశం. అయితే ఇది ప్రస్తుతం మేము అనుకున్నది ఏంటంటే ఒక యూనిట్గా తీసుకొని ఒక ఏరియాలో మా ఆలోచనలన్నీ మేము అక్కడ ఆచరణలో పెట్టి దాని నుంచి వచ్చే రిజల్ట్ ద్వారా పక్క ప్రాంతాలకి విస్తరించాలి అని అనుకున్నాం. దానికి కేంద్ర స్థానంగా, కార్యాచరణ స్థానంగా మేము సిరిసిల్ల పట్టణాన్ని ఎన్నుకొని అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొంతవరకు విద్యార్థుల్లో మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉండాలంటే వాళ్ళకి కళల్లో, క్రీడల్లో కూడా ప్రవేశం ఉండాలి. దానికోసం ఈ మధ్యకాలంలో అర్కమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వరాలయ మ్యూజిక్ అకాడమీ అని సిరిసిల్లాలో, అక్కడ శాస్త్రీయ సంగీతం అందుబాటులో లేదు కాబట్టి విద్యార్థుల నుంచి నామినల్ ఫీజు వసూలు చేస్తూ అక్కడ టీచర్ అందుబాటులో లేకపోతే కరీంనగర్ నుంచి టీచర్ని తెప్పించి అక్కడ ఏర్పాటు చేసాం. ఇదంతా ఫౌండేషన్ దానికి చేసేది ఏం లేదు, కానీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని కళల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అలా చేసాం. అలాగే ముందు రాబోయే కాలంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ ఎడ్యుకేషన్ చాలామందికి అందట్లేదు. విద్యార్థులకి కానీ తల్లిదండ్రులకు కానీ అవగాహన లేకపోవటం వల్ల, లేదా వాళ్ళకి అంత ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు ఆ కంప్యూటర్కి సంబంధించిన ఉద్యోగాలకి దూరంగా ఉండిపోతారు. దాని గురించి నిపుణ కంప్యూటర్ కోచింగ్ క్లాసెస్ అని స్టార్ట్ చేయబోతున్నాం సిరిసిల్లాలో. కేవలం నామమాత్రమైన 100 రూపాయల ఫీజుతో వీళ్ళకి ఫౌండేషన్, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయన్న దాని మీద అవగాహన కల్పించేందుకు ఇది చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా 0 to 5 years పిల్లల హెల్త్ కోసం సపరేట్గా ఒక సంస్థ అర్కమిత్ర ఫౌండేషన్ నుంచి, అది ఆయుష్మాన్ అన్న పేరుతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫౌండేషన్ యొక్క రూపకల్పనకు సంబంధించి వివరాలు.
స్వచ్ఛంగా, నిజాయితీగా, నిబద్ధతతో చేయాలి అన్నది మా సంకల్పం. బయట ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దానికి అతీతంగా ఫౌండేషన్ని ఒక స్వచ్ఛంగా నిర్వహించాలి అన్న తాపత్రయంతో ఎంతో బిజీగా ఉన్నా కూడా మా శక్తిలో, మా సంపాదనలో, మా సమయంలో కొంత భాగం దీన్ని కేటాయించి చేస్తున్నాం. మీరందరూ ఆర్థికంగా సహకరించకపోయినా ఆశీర్వాదాల రూపంలో, వెల్ విషెస్ రూపంలో మమ్మల్ని ప్రోత్సహిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.